ఒకప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటే ఆహ్, పాన్ ఇండియా ఏంటి? అసలు ఇండియన్ సినిమా అంటేనే బాలీవుడ్ ఉండేది. ఏదో మన రాజమౌళి గారి పుణ్యమా సౌత్ సినిమా గూడా ఇండియన్ సినిమా రేంజ్‌కెళ్ళింది. అంటే ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమానే అనేలాగా ఎళ్ళిపోయింది. తెలుగు సినిమానే అనే రేంజ్‌లో ఎళ్ళిపోయిందనుకోని చెప్పుకోవచ్చులే. బట్ అయినా కాకుండా తెలుగు నుంచి ఈ మధ్య కోలీవుడ్ నుంచి ఇటు మన శాండిల్‌వుడ్ నుంచి, కన్నడ నుంచి గూడా కేరళ నుంచి గూడా బోలెడన్ని సినిమాలొస్తున్నాయి. కాబట్టి నేను సౌత్ సినిమా అంటున్నా. ఇక అసలు విషయానికెళ్తే ఆహ్, పాన్ ఇండియా లెవెల్‌లో మళ్ళీ పెద్దగా హిట్ అయిన సినిమాలేమున్నాయంటే 'ట్రిపుల్ ఆర్' అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 'కేజీఎఫ్' అండ్ ఇప్పుడు 'ఎన్టీఆర్' నటించే 'దేవర్' మీద కొంచెం హైప్ ఉంది. 'పుష్ప' ఆల్రెడీ చెప్పాల్సిన అవసరమే లేదు. దాని హంగామా దాని తీరే వేరు. అండ్ అలాగే 'ప్రభాస్' 'కల్కి', 'సాలార్' సినిమా ఇవన్నీ కూడా ఇప్పుడు కొన్ని క్యూరియాసిటీ పెంచుతున్నాయి. 'కాంతార' సీక్వెల్ పైన కూడా క్యూరియాసిటీ ఉంది. ఇంతగా బడ్జెట్ పెడుతున్నారు. ఇంతగా రిలీజ్ చేస్తున్నారు. దాని మీద అంత క్యూరియాసిటీ పెంచే టైంలో ఉన్న ఉన్న టైంలో 'కంగువా' అనే సినిమా సూర్య నటిస్తున్నాడు. 40 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ బేసిక్‌గా పాన్ ఇండియా సినిమా అంటే 5, 6 భాషల్లో కంట్రీ వ్యాప్తంగా రిలీజ్ చేయడం. కానీ ఇది 40 దేశాల్లో పాన్ వరల్డ్. అండ్ 8 దేశాల్లో దీని షూటింగ్ అనేది కంప్లీట్ చేశారు. ఆ మధ్యకాలంలో పాండిచ్చేరిలో చేశారు. కేరళ, కొడైకెనాల్ అడవుల్లో చేశారు. శ్రీలంకలో అయితే 60 రోజుల పాటు ఒక యుద్ధ సన్నివేశం చిత్రీకరించారు. ఇంకా చాలా లొకేషన్స్‌ని టచ్ చేశారనమాట. రియల్ లొకేషన్స్‌ని. అండ్ ఈ సినిమా మంచి బడ్జెట్‌తోనే నిర్మిస్తున్నారు. ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లోనే రాబోతుంది. సో, ఇన్ని పాన్ ఇండియా సినిమాల పైన క్యూరియాసిటీ ఉన్న టైంలో ఈ సినిమా మీద గూడా అంచనాలు అమాంతంగా అంటే ఒక రేంజ్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. పైగా ఇవన్నీ వింటుంటే సూర్య ఈ సినిమా కోసం చేసిన పని కానీ మేకోవర్ కానీ అంటే డ్యూయల్ రోల్‌లో అతను చేసినటువంటి మేకోవర్ ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ నన్నడిగితే 40 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా 5,000,00,00,000 కొల్లగొట్టడం చాలా సింపుల్. సునాయాసంగా తెచ్చేస్తది. పాన్ ఇండియా సినిమాలే 2,000,00,00,000 దాటుతుంటే ఇక పాన్ వరల్డ్‌లో 40 దేశాల్లో అంటే ఇంక నేను తక్కువే చెప్పానేమో మేబీ. ఇంకా ఎక్కువగా తెచ్చినా ఆశ్చర్యం లేదని చెప్పుకోవచ్చు. సో, 'కంగువ' మీద మాత్రం అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇంకా సూర్యతో పాటు దీంట్లో దిశ పటాని, జగపతి బాబు గారు ఉన్నారు. మంచి మంచి కీ రోల్స్ అన్నీ ప్లే చేసున్నారు. నన్నడిగితే ఈ సినిమా మాత్రం ఇప్పుడు 'పుష్ప 2' ఆల్మోస్ట్ 2,000,00,00,000 ఈజీగా తీసేస్తది. తర్వాత 'దేవర' గూడా ఆల్మోస్ట్ అదే స్థాయి. 'ప్రభాస్ కల్కి' ఇంకా అది అంతకుంట కొంచెం మించి నన్నడిగితే 3,000కి అటు ఇటుగా అవుతదేమో అనిపిస్తుంది. ఇక వాటన్నిటిని మించి 5,000,00,00,000 కొల్లగొట్టే సినిమా 'సూర్య కంగువ' రాసి పెట్టుకోండి. అండ్ ఈ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్‌లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా రిలీజ్ డేట్ ఏం ప్రకటించలేదు. క్రిస్మస్ కానుకకొచ్చే అవకాశం ఉందంటున్నారు. బట్ ఆ టైంలో 'ముఫాసా' ఉంది. మన 'లయన్ కింగ్' మరి థియేటర్స్ గొడవ ఎలా ఉంటదో వేచి చూడాలి. థాంక్ యూ సో మచ్.